रचाकोंडा पुलिस ने एक बैन रियासती गैंग को गिरफ्तार किया जो गैर कानूनी भंग सप्लाई कर रहा था। अब्दुल्लापुर मीट पुलिस ने एक बैन रियासती गैंग को गिरफ्तार किया जो गैर कानूनी तौर पर रियासत उड़ीसा से हैदराबाद मुंतकिल हो रहा था। रचाकोंडा के कमिश्नर डीएस चौहान ने मीडिया के सामने इंकशाफ किया कि गाड़ियों की जांच के दौरान इस गैंग को पकड़ा गया है। హెయిర్ ఆయిల్ 3 లీటర్ సీజ్ చేయడం జరిగింది. ఇది చాలా హైలీ కన్సంట్రేటెడ్ ఫార్మ్ ఉన్నది. ఎస్టిమేటెడ్ కాస్ట్ దాంట్లో 35 to 40 lakhs వరకు ఉన్నది. గాంజా తీసుకురావటం కష్టంగా అయింది కనుక వీళ్ళు ఈ కొత్త దాంట్లో ఎంఓకి తీసుకొచ్చారు. ఇతను దాంట్లో ఉన్నటువంటి మొదటి అక్యూజ్ సూర్యనాయక్, అతనికి బాగా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. యాక్చువల్గా అది ఎంఏ బిఎడ్ చదివారు. అంతకుముందు ఒక కంపెనీలో కూడా పనిచేశాడు ఈ వెరిఫికేషన్ పర్పస్కి. కానీ మొదటి నుంచి కొద్దిగా ఈ క్రైమ్ వైపు అలవాటు కాబట్టి ఈ అంతకుముందు ఐడి లికర్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. 3 కేసెస్ ఎక్సైజ్ కేసు అయిపోయిన తర్వాత ఇతను పీడీ యాక్ట్ కేసెస్లో నుంచి బయట రాగాని ఒక రాము అనే వ్యక్తితో పరిచయం అనగాని మీరు ఇది ఐడి మానేసి ఈ గాంజా దానికి వస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇద్దరు కుమ్మకైనారు. ఇంకొకరు లక్ష్మణ్ని కూడా దాంట్లో వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత వాయా సుక్మా మల్కాన్గిరి భద్రాచలం సుక్మా మల్కాన్గిరికి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక సోర్స్ని కాంటాక్ట్ అయ్యి, సోర్స్కి పేరు ప్రస్తుతానికి నేను చెప్పడం లేదు, ప్రెస్ నోట్లో ఉంటే కూడా కొద్దిగా ఎస్కేప్ చేయండి బికాజ్ వీ వాంట్ టు అరెస్ట్ హిమ్. అది 3 లీటర్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్ వాళ్ళు ఈ ప్లాస్టిక్ ప్యాకెట్స్ లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ 1:3 రేషియోలో డైల్యూట్ చేసేసి అమ్మాలనేది వాళ్ళకి ప్లానింగ్ ఉండే. ఈ క్రమంలో మనం ఎస్ఓటి భోన్గిల్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ ఆలేర్ పోలీస్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు కోసం కూడా మన వారు ఎదుగుతున్నారు. అతి త్వరగా వాళ్ళకి కూడా మన కొన్ని క్లూస్ ఉన్నాయి, మనం పట్టుకొస్తాం. సో ఇన్ దిస్ కేస్ ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే హెయిర్ ఆయిల్ యాజ్ కంపేర్ టు గాంజా ఇస్ వెరీ వెరీ హైలీ కన్సన్ట్రేటెడ్, కాస్ట్లీ అండ్ చిన్న దాంట్లో కూడా ఎంత క్వాంటిటీ ఆల్మోస్ట్ 35 lakhs పైన ఉన్నది. సో ఇలాంటి ఉండటం వల్ల ఈ కేసెస్లో కూడా మన పూర్తిగా నిఘా పెట్టుకొని ఇంకా వాళ్ళు ఏది మోడస్ ఆపరెండిలో చేంజ్ చేస్తారు దానిలో కూడా మనం దృష్టి పెడుతున్నాం. రెండో కేసులో